సరే, మంచిది పిల్లారా. ఇది చాలా పెద్ద ఒక సాక్ష్యం. అయితే దీన్ని చాలా క్లుప్తం చేసి ఆయన అయ్యగారు చెప్పిన 10-15 నిమిషాలు, 10 నుంచి 15 నిమిషాలు అప్పుడు ముగిచ్చేస్తాను దేనని. ఏమంటే ప్రసంగికుడికి కూడా విసిగిపోకూడదు. మన సాక్ష్యాలు చెప్పడం చాలా పెద్దదిగా ఉంటే అసలు ఆయన కదా ప్రసంగికుడు. ఇప్పుడు ఆయనకి మనసులో ఏ విధమైన కార్యం లేకుండా దేవుడు ఏది పెట్టాడో ఆయన కరెక్ట్ గా మనకు ప్రసంగం చేయాలి. కాబట్టి నా సమయాన్ని నా సాక్ష్యాన్ని ఎక్కువగా నేను తీసుకోను. మొట్టమొదటి కారణం పిల్లరా, నేను 19 సంవత్సరాలు ఉన్నప్పుడు ఈ వర్తమానం నా జీవితంలోకి వచ్చింది. నేను సెకండ్ ఇయర్ అనేది చదువుతున్న సమయంలో కాలేజీలో చదివేటప్పుడు ఈ వర్తమానం నాలోకి వచ్చింది. ఆ రోజు నుంచి దేవుడు ఈ వర్తమానంలో నన్ను పట్టుకున్నాడు. సరేనా? వర్తమానం అక్షరాల ఇది సత్యమై వాస్తవానికి ఇది అంతా కూడా నిజమని అప్పుడే నమ్మాను. నేను నాలో ఒక కార్యాన్ని తెచ్చుకున్నాను. ఏది అర్థమవకపోయినా ప్రవక్త చెప్పాడు కాబట్టి నువ్వు నేను చెప్పని, అది నాకు నేనే ప్రసంగం చేసుకునేది. అది నీకు అర్థమైకపోయినా పర్వాలేదు, నీకేమి తెలియకపోయినా పర్వాలేదు, చదివినావా ప్రవక్త చెప్పాడా నేను చెప్పాలని. అప్పటి నుంచి నా జీవితంలో దాన్నే పాటిస్తా ఉన్నాను. సరే, ఇప్పుడు నేను ఆ సాక్ష్యంలోకి పోలేదు. దేవుని యొక్క వర్తమానం అనేది ఎంత సత్యమైంది అన్న కార్యాన్ని ఈ సమీప కాలంలో నా జీవితంలో జరిగిన కొన్ని కార్యాలు, వెయిన్ గారు ప్రసంగం చేసిన కార్యాలు ఎన్ని చూసినప్పుడు నా జీవితంలో జరిగిన ఈ కార్యాన్ని దేవుడు ఆయన ద్వారా ఆయన ప్రసంగం చేసినప్పుడు, ఈ మీ దగ్గర ప్రసంగం చేసిన నిన్నటి సమయంలో ప్రసంగం చేసిన వర్తమానాన్ని మా సంఘంలో కానీ ప్రసంగం చేసి ఉంటే నేను అనుకుంటాను వాళ్ళు ఎంత దూరం ఎగిరుంటారో నాకు తెలియదు. ఎందుకంటే అంత సత్యంతో కూడిన కార్యం అది. దాని అనుభవంగా నేను అనుభవించిన కార్యాన్ని మీతో నేను చెప్పాలనుకుంటున్నాను. మొట్టమొదటి 2 భాగాలు ఉన్నాయి, క్లబ్ చేస్తాను. దీంట్లో సమయం చూసుకుంటే నేను చెప్పాలి. కాబట్టి ఇక్కడ చూస్తున్నాం, ఇక్కడ జరిగిన కార్యం ఏంటంటే సెప్టెంబర్ 13వ తేదీ ఆదివారం ఉదయం ప్రసంగం చేసి మధ్యాహ్నం కొత్తగా వచ్చిన యవనస్తులకి వాళ్ళ యొక్క బాప్తిస కార్యాలకు వచ్చినప్పుడు వాళ్ళతో కాసేపు మాట్లాడి దాదాపు 1 గంటన్నర సేపు వాళ్ళతో మాట్లాడి వాళ్ళకి బాప్తిసాలంతా ఇచ్చిన తర్వాత సాయంకాలం మా యొక్క చిన్నాయన గారి యొక్క ప్రార్థన కూడికని చనిపోయారు ఆయన. ఆ కూడికలో మళ్ళా ప్రసంగం చేసి అనేక సంఘ శాఖల నుంచి వచ్చినారు. వాళ్ళ మధ్యలో వర్తమానాన్ని గురించి చెప్పి చనిపోయిన ఆయన గురించి చెప్పే దాంట్లో ప్రయోజనం లేదు. అది నిజమేనా? వచ్చిన వాళ్ళ రక్షణ చాలా ప్రాముఖ్యం. కాబట్టి ప్రసంగం చేసి అయిపోయిన తర్వాత భోజనం చేసి ఇంటికి వెళ్ళిపోయి పండుకున్నాను. కొద్దిసేపులో నిద్ర వచ్చింది. అంటే పండుకునే దానికి మునుపు ఒక సంఘటన జరిగింది. దాదాపు ఒక 11 గంటలు ఉంటుంది. మా ఇంటికి ఒక ప్రహరీ గోడ ఈ పక్క ఉందన్నమాట, ఆ పక్క ఒక ఇల్లు. నా దగ్గర 2 కుక్కలు ఉన్నాయి. 2 కుక్కలు కూడా ఈ ప్రహరీ గోడకి యువతల పక్క నుండి అవతల పక్క ఎవరో ఒక మనిషిని చూసినట్టు యువతలకి అవతలకి 2 పరిగెయడం, నిలబడడం, పైన చూడడం, అరవడం, మళ్ళీ అవతలకు పోవడం, ఆ పక్క చూడడం, అరవడం, ఇట్ట కలబా చేస్తున్నాయి. నేను బయటకు వచ్చి చూశాను, ఎందుకు ఈ కుక్కలు ఇట్ట అరుస్తున్నాయని. నేను చెప్పాను, బెట్టి, మ్యాక్స్, అవి 2 వాటి పేరు అది. బెట్టి, మ్యాక్స్ అరవబాకండి, లోపలికి రాండి అని. అవి రాలే, నా మాట వినలే. ఎవరో ఒక మనిషి ఆ పక్క పోయినట్టు అరిచినట్టు ఇవి అరిచినాయి. దాని తర్వాత 10 నిమిషాలు అయిన తర్వాత నేను బయటకు వచ్చి చీకట్లు నిలబడి చూస్తా ఉన్నాను. ఏ మనిషి నా కంటికి కనపడలే. అయితే కుక్కలకి ఏదో కనపడుతుందని. దాని తర్వాత కొద్దిసేపు అయిన తర్వాత మెల్లగా 2 వచ్చి అలిసిపోయి లోపల పండుకున్నాయి. నా ఇంటి లోపలే కట్టేస్తాను కుక్కల్ని. లోపల పండుకున్నాయి. నేను పోయి పండుకున్నాను. గమనించండి, దాదాపు 3:30 ఉంటుంది తెల్లవారుజామున. నా భార్య లేచి ఆమె బాత్రూమ్ పోయి ఆమె వచ్చిన తర్వాత ఎందుకో నన్ను పట్టుకొని బెడ్లో ఎక్కాలని నా యొక్క కాలు పట్టుకుంటే నా పాదాన్ని పట్టుకుంటే ఐస్ మాదిరి ఉందంట. నా పాదం బెత్తరపోయింది. ఎందుకు ఈయన పాదం ఎంత ఐస్ మాదిరి ఉందని అవతల కాలు పట్టి చూసింది, ఐస్ మాదిరి ఉంది. తర్వాత నన్ను లేపి ఊపి చూసింది, స్మారకం లేదు నాలో. అప్పుడు అనుకుంది, ఏమైంది నీకు, ఏమైందని. దాంతో తట్టి చూసింది, లేపింది, అది చేసింది, ఇది చేసింది. గ్లూకోజ్ తీసుకొచ్చి నోట్లో పోయాలనుకునింది. పళ్ళన్నీ బిగించుకొని పోయినాయి. నేను కొద్దిసేపట్లోకి ఆమె ఇవన్నీ చేసినప్పటికీ ఎవరితోనో పోరాడినట్టు శ్రమ పడుతున్నాను. నేను మూలుగులతో శ్రమ, ఇటు అటు మూలుగుతో. ఎప్పుడు నా భార్య ఇట్లాంటి కార్యాన్ని చూడలే. పైన మా అమ్మాయి ఉంది, అమ్మాయిని పిలిచేటప్పటికి మా అమ్మాయి బెదిరిపోయింది చూసి. డాడీకి ఏదో అయిపోయింది, ఏమో జరుగుతుందా ఆయన అన్నట్టు. తర్వాత 20 నిమిషాలు పోరాడిన తర్వాత పక్కలో ఉన్న సహోదరికి అనుకునింది ఏదో అయిపోయింది దీనికి అని చెప్పి సహోదరులకి ఫోన్ చేసేటప్పటికి వాళ్ళు వెంటనే వచ్చి నన్ను తీసుకొని పోయేటప్పటికి ఒక శవం బిగించుకుపోయినాను నేను. వాళ్ళు ఎత్తుకొని పోయి స్మారకం లేదు, అయితే ప్రాణం ఉంది. తీసుకొని పోయి పక్కలో ఉన్న
హాస్పిటల్లో వేసిన తర్వాత మా భార్య ఫోన్ చేసి చెప్పింది, కొంచెం గ్లూకోజ్ ఎక్కింది, చిన్న గ్లూకోజ్ ఎక్కింది, ఒకవేళ షుగర్ డౌన్ అయి ఉంటుందని. వాళ్ళు వెంటనే బ్లడ్ టెస్ట్ చేసి చూసి ఆమె షుగర్ చిన్న బాటిల్ ఉంటుంది, అది డాక్టర్స్ తెలుస్తుంది. అది ఎక్కించిన వెంటనే 5 నిమిషాల్లో మళ్ళీ నాకు అంతా నార్మల్ అయిపోయింది. లేచి చూసేటప్పటికి విశ్వాసాలు చాలా మంది వచ్చున్నారు. తెల్లవారుజామున 3:50కి 4 గంటలకి. నేను అనుకున్నాను కల్లో ఉండాలని కావాలి, నేను అనుకుంటున్నాను కల్లో ఉండాలని కావాలి హాస్పిటల్లో అని. అయితే కల్లో కాదు, అది నా భార్య నిలబడుతుంది, విశ్వాసం ఉండాలి. ఇది కల కాదే, నిజమే కావాలనుకున్నా. మెల్లగా వస్తుంది, తర్వాత చూస్తే ఇది నిజమే, ఇది నేను హాస్పిటల్లోనే ఉండాలని చెప్పి కొద్దిసేపు అయిన తర్వాత పైన కింద దిగిన ఆమెనింది, అయ్యా నేను ఐసీయూలో చేరవాలి, నువ్వెక్కడ కింద దిగుతున్నావని డాక్టర్ చెప్పింది. ఐసీయూలో అది గీసీ కాదమ్మా, నేను పర్ఫెక్ట్లీ ఆల్ రైట్, నేను దిగిపోతున్నాను అని చెప్పి దిగేసేటప్పటికి వాళ్ళు లేదు నేను ఐసీయూలో పెట్టాలంటున్నారు. కానే కాదమ్మా, నేను అంతా బాగున్నాను, అంత ఏమీ లేకుండా అయిపోయింది. ఒక మంది దిగాను, విశ్వాసం తీసుకుని ఇంటికి పోయి 4:15కి మా భార్యతో అందరికి టీ పెట్టిమని చెప్పి అందరు టీ తాగారు. నేను చెప్పాను, ఇంకా కొద్దిగా లేట్ అయిందంటే ఈ రోజు నా భూస్థాపన కార్యక్రమం జరిగి ఉంటుందని చెప్పాను వాళ్ళతో. వాళ్ళందరూ కూడా చాలా మంది ఏడుస్తూ ఉన్నారు ఆ సమయంలో. సహోదరులు కూడా వచ్చేసారు 4 గంటలకి. సరే మంచిది, దేవుడు అద్భుతంగా నన్ను కాపాడాడు అక్కడ. ఒకవేళ నా భార్య కానీ నన్ను కానీ తాకకుండా పోయింది అనుకోండి, నా కాలు పట్టకుండా కానీ ఉండిందంటే నా పని అయిపోయి ఉంటుంది. అయిన పిల్లల దేవుడు కృపను బట్టి దేవుడు నాకు జీవాన్ని ఇచ్చాడు. సరే ఈ పార్ట్ అట్ట పెట్టండి. నేను చెప్పబోయే ఇంకొక పార్ట్ లో ఇది ఏకీభవిస్తాను, చాలా కట్ చేశాను. నేను పోయిన 2 వారాల క్రితం నేను నెల్లూరు ప్రాంతంలో మరి తెనాలి మీటింగ్స్ లో, తెనాలి నుంచి వచ్చిన సహోదరులు తెనాలి పోయి, నాదెల్ల పోయి, మళ్ళీ ఇంటికి వెళ్ళిపోయి నెల్లూరు పోయి ఇంటికి పోయాను. శనివారం మాకు ఎప్పుడు కూడా ప్రార్థన ఉంటుంది, 10 గంటల నుంచి 2 గంటల వరకు. ఆ ప్రార్థన కూడికి పోయేటప్పటికే ఇంచుమించు ఒక 12 గంటలు ఉండేటప్పటికి నాకు ఒక మెసేజ్ వచ్చింది, నాకు ఫోన్ వచ్చింది. మన సహోదరులో ఒక ఆమెకి దెయ్యం పట్టి ఉంది, ఎంత ప్రార్థన చేసినా ఫోన్ అంటుంది. నిన్న ప్రార్థన చేసినాం, శుక్రవారం పోయింది, మళ్ళా వచ్చేసింది, మళ్ళా ప్రార్థన చేస్తే ఇప్పుడైతే అస్సలే ఫోన్ అంటుంది అని చెప్పి ఏం చేయాలన్నాడు. నేను చెప్పాను, మా తమ్ముడు చేశాడు, దెయ్యాలు అట్నే చెప్తాయిరా, ప్రార్థన చేసి తరిమి అన్నా. ఇలాంటి అనుభవం నాకు ఉంది కాబట్టి ఏ దెయ్యమో ప్రార్థన చేస్తేనే బాయ్ బాయ్ నాయన పోయి వస్తానని చెప్పదు. దాంతో ఒక పోరాడాలమ్మా. సరే మంచిది. దాంతో చెప్పాను అందరూ విశ్వాసం ఉంటారు కదా, ప్రార్థన చేసి పంపించేయండి, దాన్ని తరిమేయండి అని. అన్న ఎంత ప్రార్థన చేసినా ఫోన్ అంటుంది, చేయండి ప్రార్థన చెప్పేసి ఫోన్ కట్ చేశాను. దాని తర్వాత మెసేజ్ వచ్చింది, వెళ్ళిపోయిందని. మళ్ళా మెసేజ్ వచ్చింది, పోయింది, మళ్ళీ వచ్చిందని. సరే మంచిది. దాని తర్వాత నేను వచ్చేటప్పటికి 1:45కి వచ్చాను. 2 గంటలకు కూట ముగిస్తారు. నేను చెప్పాను, మీరు ఇంటికి పోయి నేను స్ట్రైట్ గా చర్చికి పోయి లాస్ట్ ప్రార్థన చేసేసి 2 గంటలకు ముగిస్తారు కదా, లాస్ట్ ప్రార్థన చేసేసి నేను వస్తానని చెప్పేసి చెప్పాను. చర్చికి వెళ్ళిపోయాను. పోయేటప్పటికి వాళ్ళు ఒక 10 మంది సహోదరులు వెనకాల ఆ స్త్రీని బట్టి ప్రార్థన చేస్తా ఉన్నారు. ఎవరో అన్నారు అక్కడ, పాస్టర్ చేసినాడని అంటున్నానే. అది ఏం పట్టినామనింది, వచ్చాడా, ఎక్కడ నన్ను చూడండి, రాని ఆయన కోసం నేను కనిపెట్టుకోండాలి. ఏం చేస్తాడు వస్తే నన్ను జాగ్రత్తగా వినండి. ఒక మానవ మహిమార్థమే నేను చెప్పడం లే, దేవుని మహిమార్థమే చెప్తున్నాను. కానీ మనం హెచ్చించుకునే దాని కాదు, సాక్ష్యాలు దేవుని గురించి, దేవుని యొక్క వర్తమానాన్ని గురించి. సరే మంచిది. అక్కడ పోయేటప్పటికి అవునా ఇక్కడ ఈ ప్రార్థన అయిపించేసి స్త్రీలందరినీ పంపించేసి మీరు వెళ్ళిపోండి అని చెప్పి మేము అక్కడ పోయిన తర్వాత ఎత్తతోనైనా ఆ యొక్క స్త్రీ అనగా ఆ యొక్క విశ్వాసి అయితే ఎందుకు ఆమెకి ఆ యొక్క దురాత్మ వచ్చి ఆమె అనింది, ఏం చేస్తావు నువ్వు, ఇంతమంది నాకు ప్రార్థించి పోరాడుతూ ఉంటారు, ఎవరేం చేయలేకపోయినారు, నువ్వేం చేస్తావు, ఏమీ చేయలేమున్నామని అని చెప్పిన తర్వాత ప్రార్థన చేశాను. ఎంత ప్రార్థన చేసినా ఎంత దేవుని గోజారుకున్నా అది పోయే మాదిరిలే. అది చెప్తున్నది, నన్ను నువ్వేం చేయలేవంటుంది అని ప్రార్థన. అవును ఎక్కువను దాదాపు 2 గంటల సేపు ప్రార్థన చేశాం. అందరూ నిలబడుకొని ప్రార్థన చేసేటప్పుడు మా మధ్యలో కొందరు అవిశ్వసించే వాళ్ళు, అపనమ్మకం కలిగిన వాళ్ళు ఉన్నారు అక్కడ. వాళ్ళు అన్నారు, అసలు దేవుడు మన మధ్యలో ఉన్నాడా, ఉంటే దెయ్యమేంది పోను చెప్పేది ఏంది, అసలు దేవుడే మన దగ్గర లేదు అనుకున్న ఒక పెద్ద ఆయన కూర్చోన్నాడు అక్కడ. అదే విధంగా ఇంకొక మనిషి, అంటే భక్తి లేని వాళ్ళు 2-3 ఉన్నారు. దాని తర్వాత వీళ్ళ యొక్క మాటల వల్ల ఆ దెయ్యానికి ఇంకా శక్తి ఎక్కువైపోయింది. నా ఇంతకు మునుపు కొన్ని వారాలుగా కొన్ని అంశాలు నేను ప్రసంగం చేస్తూ ఉన్నాను.
అంశాలు నేను ప్రసంగం చేసిన ప్రతి కార్యాన్ని వెయిన్ గారు నిన్నటి సమయంలో చెప్పాడు. ప్రతి కోట్ నేనేం చెప్పాను, ప్రతి ప్రవక్త చెప్పిన ప్రతి కార్యాన్ని, ప్రతి అంశాన్ని మరి వెయిన్ గారు తాకారు ఇక్కడ నిన్న. నాకు చాలా సంతోషమైంది. నేను చెప్పిన కార్యం ఏంటంటే, నేను సంఘంలో చెప్పిన కార్యం, ఏ ప్రాంతంలో ఏ కండిషన్ లో ఎక్కడైనా సరే దేవుని వాక్యం పైన మనం నిలబడి అపవాదిని మనం పారదోలొచ్చన్నాను. నేను చెప్పాడు అదే మాట. ఏ ప్రాంతములైనా ఎక్కడైనా దేవుని యొక్క వాక్యం పెట్టుకుని అపవాదిని పారదోలొచ్చు. అపవాది వాక్యం ముందు నిలబడు. ఈ వాక్యం నా గమనంలోకి వచ్చింది. దాని తర్వాత ఆ మనిషికి కింద కూర్చొని నా ముందు నేనేం కుర్చీ వేసి ఆ యొక్క చైర్లో కూర్చొని ఆ మనిషిని బైబిల్ ఎత్తుకొని మార్కు రాసిన సువార్తలో ఆ యొక్క ఆఖరి అధ్యాయంలో 16 అధ్యాయంలో ఉన్న మాట చదివాను. నన్ను విశ్వసించేవారు చేయు సూచక్రియలు, నన్ను విశ్వసించేవారు, ఆయన అంటున్నాడు, నా నామములో దెయ్యములను వెళ్ళగొట్టుదని చదివి నిలిపి చెప్పాను, ఇది దేవుని వాక్యం అన్న. నేను దెయ్యంతో మాట్లాడుతున్నాను డైరెక్ట్ గా. ఆ మని దేవుని తెలుసా, అది నీకు నాకు కాదనింది. చూడండి, దెయ్యం ఎట్ట మాట్లాడుతుంది. చాలా ఉన్నాయి చెప్పాలి, చాలాసేపు అవుద్ది. నాకును ఆ యొక్క దెయ్యానికి కలిగిన ఆ యొక్క మాటలు, అది నీకు, అది నాకు కాదనిది. కాబట్టి నీకు కాకపోయినా ఈ ఆజ్ఞ నాకన్నాను, ఇది నాకు. ఏమిటి, నేను విశ్వాసిని. అప్పుడు లేచి పళ్ళు కడుక్కొని కొట్టేదానికి వచ్చింది. మనుషులు పట్టుకో ఉండరు. ఆ మనిషి అనింది, ఇదిగో సెప్టెంబర్ నెలే నేను చంపేసి ఉంటాను, నేను సెప్టెంబర్లో నువ్వు ఎగిరిపోయి ఉంటావు నా చేతిలో, తప్పించుకున్నాను అనింది. నా చుట్టూ నా సహోదరులు ఉడికిపోయినారు. ఎందుకంటే సెప్టెంబర్ నెల ఏం జరిగిందో వాళ్ళకి తెలుసు. నన్ను ఎట్ట హాస్పిటల్కి తీసుకుపోయినారో వాళ్ళకి తెలుసు. అదే సెప్టెంబర్ నెల నాకు తెలుసు. నేను అప్పుడే నా భార్యతో చెప్పినాను, ఇది జబ్బు కాదమ్మా, ఇది ఆత్మీయ పోరాటం అని చెప్పాను. అప్పుడే నా సహోదరులు నిలబడిన వాళ్ళందరూ కూడా నన్ను ఒక మొక్క చూశారు. నేను చెప్పింది కరెక్ట్, రుజువు అయింది చూడు అని చెప్పేసి మళ్ళీ చెప్పినాను. నువ్వు నన్ను చంపేదానికి పోరాడినావు, అయితే చంపలేకపోయినావే అన్నా. ఎందుకు తెలుసా, నా దేవుడు నాతో ఉన్నాడు కనుక నువ్వు చంపలేకపోయినా. దేవునికి స్తోత్రం. నిశ్చయముగానే పిల్లరా, మరి యొక్క ప్రవక్త వర్తమానంలో మరి యొక్క కార్యాన్ని తీసుకున్నాను. ఫ్యూ మినిట్స్ ఫినిష్ ఇట్. మళ్ళీ వర్తమానంలో ఒక కార్యాన్ని తీసుకొని ఆ కార్యాన్ని కూడా సంఘంతో విపులుస్తూ ఉండేటప్పుడు నేను ఒక కార్యం చెప్పాను కదా, ఏ స్థలంలోనైనాను ఎక్కడైనాను దేవుని యొక్క వాక్యంతో దెయ్యాన్ని మనం ఖచ్చితంగా మనం దాన్ని ఓడించాలి. ఆ కార్యాలు చెప్పిన తర్వాత ఆ యొక్క అపవిత్రాత్మతో మళ్ళీ మాట్లాడేటప్పుడు అని చెప్తుంది, నిన్ను సెప్టెంబర్లో నేను నాశనం చేసి ఉంటాను, తప్పించుకున్నావు. నేను చెప్పాను, నువ్వు నన్ను ఏమి చేయలేకపోయినావు. ఎందుకు తెలుసా, నా దేవుడు ఎందుకు నాకు ప్రాణం ఇచ్చాడు తెలుసా, నిన్ను ఇప్పుడు తరిమేదానికి నాకు ప్రాణం ఇచ్చాడు. ఎంత మాత్రం కూడా భయం లేదు నా హృదయంలో, ఎంత మాత్రం కూడా నేను భయపడ్డా. దాని ముందు చేరేసుకొని కూర్చొని మాట్లాడాను దాన్ని. ఆ స్త్రీ ఆ విధంగా అనేటప్పటికీ నిజంగానే ప్రియులారా, భయం అనేది ఎంత మాత్రం కూడా దేవుడు నా హృదయంలో పెట్టలేదు. దేవుని యొక్క వాక్యం పైన మనం నిలబడినప్పుడు ఏ దురాత్మైనా పోవాల్సిందే. అవును, మనం ఎవరన్నా కార్యాలు మనం ఎరిగినప్పుడు దాని తర్వాత మళ్ళీ మాట్లాడేటప్పుడు మళ్ళీ ఒక చిన్న పాట ఎత్తుకున్నాం. ఇది ఎంత మాత్రం పోనంతుందన్న, యేసయ్య నామం ఏంటి, యేసయ్య నామం తెలుసు కదా మీకు, పాత పాట అది. ఆ పాట ఎత్తుకొని పాడేటప్పటికి అప్పుడు పాడబాకండి అనేది మేము దీని యొక్క బలహీనత ఇప్పుడు వచ్చేసింది చెప్పి మనం ట్యాంబర్ ఎత్తుకొని కంచెలెత్తుకొని ఆ యొక్క పాటను పాడేటప్పటికి తిరిగి ఆడి వద్దు పాడబాకండి. ప్రతి మోకాలు ఏమో ఆయన నామం ముందు వంగతాదన్న ఒక పాట వచ్చింది. అది పాడేటప్పటికి మోకాళ్ళపై నిలబడింది. మోకాళ్ళపై నిలబడి గమనించండి. కొద్దిసేపు అయిన తర్వాత మళ్ళీ కింద కూర్చొని చెప్పింది, నేనే మోకాళ్ళపై నిలబడి నేను అని చెప్పింది. మళ్ళీ అయినా మేము చంకలేదు. మళ్ళీ పోరాటం స్టార్ట్ అయింది. నేను చెప్పాను, ఇట్లా కాదులే, వర్తమాన మెసేజ్ ఒక టైం అని చెప్పాను. చర్చిలో వర్తమాన మెసేజ్ చేసేటప్పటికి అది డిమోనాలజీ, తెలుగులో ఏమంటారు,
దైవ శాస్త్రం అన్న మెసేజ్ చేశారు. అబ్బా ఏ మెసేజ్ చేశారు అనుకున్నాను. ప్రవక్త గారు ప్రసంగం చేస్తా ఉంటే అది చెప్పింది, ఏమా మెసేజ్ చేస్తా నన్ను ఏమైనా చేస్తారా, ఏమైనా చేస్తుందా? ఎవరేం చేయలేరు నన్ను. ఎప్పుడు దెయ్యం మాట్లాడేటప్పుడు భయపడవాకండి. మనకి భయపడే ఆత్మను దేవుడు మనకి ఇవ్వలే. వర్తమానము ఎంత గొప్పదని చెప్పడానికి సాక్ష్యం చెప్తున్నాడు. హల్లెలూయా. ప్రవక్త వర్తమానం ప్రసంగం చేస్తున్నాడు, డీమనాలజీ ప్రసంగం చేస్తూ ఉండేటప్పటికి కొద్దిసేపు అయ్యేటప్పటికి ఆపుదాన్ని అనింది. నువ్వు చెప్తే మేము ఆపుతామా? నువ్వు ఆపేదానికి మేము ఉన్నాం ఇక్కడ. ఏమన్నా ఇంతకు ముందే ఏమని చెప్పిందంటే 10 స్పీకర్లు పెట్టి ఆయన ఏం చేయదన్నాడు. 10 స్పీకర్లు పెట్టి నాకు ఏం కలగదు. నేను చెప్పాను 10 స్పీకర్ల పల్లె ఉండే 2 స్పీకర్లు వినన్నా. దేవునికి స్తోత్రం. కొంతసేపు అయ్యేటప్పటికి నేను చాలా కట్ చేసేస్తున్నాను. దాని తర్వాత ఏడ్చింది. అది ఏడ్చి దాని తర్వాత చెప్తుంది, నన్ను వదిలిపెట్టి పోబాకే, నువ్వు పోబాకే అంటుంది. అప్పుడు నాకు ప్రవక్త చెప్పిన వర్తమానం గుర్తొచ్చింది. అపవాది బయటికి పోయేటప్పుడు అందరూ అందరిని అడుగుతాదంట, నాకు సహాయం చేయండి అని. ఒక సహోదరు మా మధ్యలో ఉన్న ఒక ఆయన అన్నాడు, కొన్ని వేల దెయ్యాలు ఆమెలో ఉన్నాయని. అది చెప్తుందంట, 10,000 దెయ్యాలు నాతో ఉండాలని. అది చెప్పేటప్పటికి నేను వినలే, ఆయన విన్నాడు. నేను చెప్పినాను, నేను పోనని చెప్పి వర్తమానం వేసేటప్పటికి ఆ తర్వాత ఏడ్చింది. అది వెళ్ళిపోతున్నారు చెప్పినా, నువ్వు పోయే తీరాలి సమయంలో, నువ్వు పోయే తీరాలా అని నిలబడినప్పుడు కూర్చొని మాట్లాడేటప్పటికి ఆఖరిగా చెప్పింది, నేను ఎంత పోరాడిందంటే ఆఖరికి అడిగింది, సరే నువ్వు మాత్రం ఈ స్థలంలో ఉన్నావు, నేను పోతాను. మొట్టమొదటి మొట్టమొదట ఈ చర్చ్ అంతా నాది అనింది. తట్టి చెప్తుంది, ఈ చర్చ్ నాది, ఈ స్థలం నాది అని. నీది కాదు ఇది ఎట్ట నీది అవుతుంది. ఆఖరి కొంతసేపు అయింది, సగం చర్చ్ అన్నా ఇస్తావా అనింది. సగమన్నా ఇచ్చేస్తావా అని. నీ అబ్బా ఫరో అన్నాడు ఈ మధ్య మాట, నేను పంపినని. నేనంటున్నాను, దీంట్లో ఒక ధూళి కూడా ఇవ్వను నీకన్నా, ఒక ధూళి కూడా నీకేమని చెప్పాను. దాని తర్వాత చెప్పింది, సరే ఎక్కడికన్నా నన్ను పంపి అనింది. నువ్వు పోయేదానికి మంచి స్థలం చూపిస్తాను నీకని. మా ఊర్లో పెద్ద సమాన్ తోట ఒకటి ఉంది, హిందువుల్ని పూడ్చిపెట్టే స్థలం. నేను చెప్పాను దాని పేరు ఓటేరి అంటారు. నేను చెప్పాను ఓటేరి సమాన్ తోటలకు పో అన్నా. నేను అక్కడ పోనని చెప్పింది. వేరే స్థలం చెప్పన్నా. మా నాయన ఎక్కడ పంపించాడు అక్కడ పంపిస్తాను, పందుల్లోకి పో అన్నా. ఒకటి సమాన్ తోటకు పో, లేకపోతే పందుల్లో పోయి పంది తినేదాన్ని నువ్వు కూడా తిన్నా. దేవునికి స్తోత్రం. అపవాది ఏం చెప్పిందో తెలుసా, నీకు మాత్రం మంచి శరీరం నాకు పందులా అని. నీకు మాత్రం మంచి శరీరం నాకు పందులా అని. ఈ 2 స్థలాలు ఉన్నాయి. లేదు ఈ 2 నాకొద్దు, వేరే చూపించమనింది. మరొక శ్మశానం పేరు చెప్పాను, అది కూడా చాలా పెద్దది. ఆ శ్మశానాన్ని పోని. నేను పోనని చెప్పింది. ఎక్కడికన్నా పోయే తీరాలా, ఈమెలో ఉండేదానికి లే. ఈమె మా సహోదరి, దేవుడు రక్తం పెట్టి కడిగినాడు ఈమెని, ఎట్టి పరిస్థితుల్లో ఈమెని చేతిలో ఇవ్వని చెప్పినాను. దాని తర్వాత ఏడ్చింది, బిగ్గరగా ఏడ్చింది. గట్టిగా ఆమె యొక్క కంట్లో పెట్టి చూశాను. చూసేటప్పటికి నన్ను చూడబాక అని తిరుక్కునింది. ఆ పక్క సహోదరు బట్టి తిప్పారు మళ్ళీ ఆ మనిషిని. నేను చూడండి, నీ కళ్ళు నేను చూడండి అని చెప్పింది. చూసే తీరు ఎందుకు భయపడి ఇంతప్పుడు చెప్పిన నేను పాను అని. ఇప్పుడు నా చూసేదానికే భయపడుతున్నావు ఎందుకన్నా? నేను ఓడిపోయినాననింది. నేను వెళ్ళిపోతాను, నన్ను పంపించే, నేను వెళ్ళిపోతాను. చాలా కట్ చేశాను దీంట్లో, నేను వెళ్ళిపోతాను, నన్ను వదిలిపెట్టండి. ఆకలి ఒక్క మాట వినండి, కొద్దిసేపు ఆగండి, కొద్దిసేపు. దాని తర్వాత దేవుని మీరు స్తుతిస్తారు. అవునా మోకాళ్ళ పైన కూర్చొని నేను వెళ్ళిపోతాను వదిలిపెట్టని చెప్పి నేను చెప్పాను. వెంటనే నా ప్రవక్త చేసిన కార్యం నా మనసులోకి వచ్చింది. ఒక భయంకరమైన దెయ్యం పట్టినాడు. ఏ విధముగా ప్రవక్త కాళ్ళ పైన పడమన్నాడు, ఆయన కాళ్ళలో పడ్డాడో నిలబడ్డాను. నిలబడి నేను చెప్పాను, నువ్వు పోయేదానికి మునుపు నా కాళ్ళ పైన పడాను అన్నా. నా కాళ్ళ పైన పడాను అంటేప్పటికి సాష్టాంగంగా దండం పెట్టి కింద పడింది. ఇప్పుడు బయటికి పోవాలి, పారిపోని చెప్పాను. నా కాళ్ళ పైన పారిపోయింది. ఏ దయ్యాన్నైనా, ఏ అపవాదినైనా, ఏ కార్యాలైనా దేవుని యొక్క వాక్యపైన నిలబడినప్పుడు ఏ స్థలంలో ఎక్కడైనా దయ్యాన్ని జయించే శక్తి బలము